హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఫెస్టివల్స్కి ప్రసాదంగా పెట్టే పులిహార రెసిపీని చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులో ఒక పొడి యాడ్ చేస్తాము. దానివల్ల గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా గిన్నెని తీసుకోండి. వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. ఇది నార్మల్గా మనం రోజు యూజ్ చేసే రైసే. ఇవి ఒక అరకిలో వరకు ఉంటాయి. 2 సార్లు కడుక్కున్నాక సరిపడా వాటర్ వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. పులిహోరకి ఎప్పుడైనా పలుకు ఉండగానే వంచేసుకోవాలి. కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మూత పెట్టి ఇందులో గింజ అంతా వంచేసుకుంటే తర్వాత స్టవ్ మీద సిమ్లో 5 నిమిషాలు పెట్టాలి. ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇది మూత తీసి పక్కకు పెట్టుకోండి. ఇది చల్లారుతూ ఉంటుంది. ఒక గిన్నె తీసుకుని వీడియోలో చూపించినంత చింతపండుని తీసుకోండి. అంటే నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. చింతపండు 1/2 కేజీ బియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది. చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. నేను ముందే నానబెట్టాను. అయితే తర్వాత వీటిని ఫ్రెష్ చేసుకుంటూ పిసుక్కున్నాక వేరే గిన్నెలోకి వీడియోలో చూపించిన విధంగా చెయ్యి అడ్డు పెట్టి జ్యూస్ని తీసుకోండి. ఒక 3 సార్లు వరకు తీసుకోవాలి. చిన్న చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి. వాటర్ మాత్రం తక్కువ వేసే జ్యూస్ తీసుకోండి. ఎందుకంటే పులిహోరకు చింతపండు ఉడికించుకున్నప్పుడు చాలా ఎక్కువ టైం తీసేసుకుంటుంది. తక్కువ వాటర్ వేసుకుంటే తొందరగానే అయిపోతుంది. ఇలా తీసుకున్నాక ఇందులో చెత్త ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకోసారి మనం స్ట్రైన్ చేసుకుంటామో అప్పుడు వచ్చేస్తుంది. ఇది పక్కకు పెట్టుకోండి. ఇందులోకి ఒక పొడి తయారు చేసి వేస్తాం. దీంతోనే గుడిలో ప్రసాదంలా టేస్ట్ వస్తుంది. 4 ఎండుమిర్చిని తీసుకుని 1 స్పూన్ ఆవాలు, ఒక 10 మిరియాలు, చిటికెడు సాల్ట్ తీసుకుని బాగా దంచుకోండి. కొంచెం బరకగానే దంచుకోండి. ఏమి స్మూత్గా దంచుకోని అవసరం లేదు. ఇలా దంచుకుని పక్కన పెట్టుకోండి. ఒక 10 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. నేను ఒక 7 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. పులిహోరలో కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. వీడియోలో చూపించిన దాంతో నేను ఒక 3 వరకు వేసాను. అంటే ఒక 7 స్పూన్ల వరకు ఉంటుంది. ఇందులో పల్లీలు వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు ఉంటాయి. పల్లీలు వేసుకుని ఇవి కొంచెం వేగినాక కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకుంటున్నాను. జీడిపప్పులు అయితే ఆప్షనల్ మాత్రమే. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఒక 4 స్పూన్ల వరకు శనగపప్పు వేసుకుని ఇవి కూడా కొంచెం వేగినాక ఒక స్పూన్ మినపప్పు వేసుకోండి. ఇవన్నీ ఒక్కొక్కటి వేయించుకుంటా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండండి. చిన్న టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఒకసారి వేయించుకున్నాక 4 ఎండుమిర్చిని సగంగా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా వేగినాక ముందుగా పచ్చిమిర్చి, అల్లం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా వేగినాక కరివేపాకు వేసుకోండి. వరలక్ష్మి పూజ రోజు నేను చేశాను ఈ ప్రసాదం. అదే వీడియో తీశాను. ఇవి పోపులు మొత్తం వేగినాక ఇంగువ యాడ్ చేసుకోండి. క్లిప్పింగ్ మిస్ అయింది. అదైతే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని ఇవి అన్నీ వేగినాక ముందుగా చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, చెయ్యి అడ్డెట్టుకుని వేసుకుంటే ఇందులో చెత్త ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్నర వరకు సాల్ట్ పడుతుంది. కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ ఏమి వేయనవసరం లేదు. 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న సైజు బెల్లం వేసుకోండి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇలా ఒకసారి కలుపుకుని మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే చింతపండు ఉడికినట్టు. ఇది పక్కకు పెట్టుకోండి. ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, రైస్ కూడా రెడీ అయింది కదా, ఈ పొడిని ఈ రైస్లో చల్లేసుకోండి. చింతపండు పోపు వేయించుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇలా జాగ్రత్తగా కలుపుకోండి. మీ దగ్గర పెద్ద గిన్నె ఉంటే ముందే పెద్ద గిన్నెలోకి తిరగబెట్టుకోండి. రైసు చల్లారుతూ ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్నాక నాకు గిన్నె అయితే చిన్నది అయింది. అందుకు వేరే గిన్నెలోకి మార్చుకున్నాను. ఇలా కలిసేలా కలుపుకోండి.
చాలా పొడి పొడిగా వస్తుంది. అన్నీ మళ్ళీ ఏమి వేయనవసరం లేదు. సాల్ట్ గానీ, చింతపండు గానీ అన్నీ కరెక్ట్‌గా సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడూ ఇదే మెథడ్‌లో చేస్తాను. కరెక్ట్‌గా ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.